అమరజీవి జయంతి ఉత్సవాలు 2025 మార్చి 16 నుంచి 2026 మార్చి 16 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. పప్పుల వీధి ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అమరజీవి 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహానీయులు పొట్టి శ్రీరాములు అని ఆయన కొనియాడారు. దళితుల ఆలయ ప్రవేశం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లా వాసి కావటం గర్వకారణంగా ఉందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరూ తెలుసు. వారి పూర్వీకులు వాళ్ళందరూ నెల్లూరు జిల్లా వాసులు. వారు స్వతంత్ర పోరాటం కోసం గాంధీజీ గారు అడుగుజాడలో నడిచారు. 3 సార్లు జైలు కూడా పోయి వచ్చారు. సబర్మతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉండడం, గాంధీజీ యొక్క అడుగుల్లో నడిచారు. అంతేకాకుండా దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కావాలనే దాంతో ఆయన చాలా 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 సార్లు ఉద్యమాలు చేశారు. అటు చెన్నైలో చేశారు, ఇటు నెల్లూరులో చేశారు. ఆయన చేసిన ప్రాణత్యాగం 58 రోజులు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు అర్పించారు. దేనికోసం అర్పించారంటే తెలుగు వాళ్ళ కోసం రాష్ట్రం రావాలి. ఒకప్పుడు ఈరోజు ఏదైతే తమిళనాడుతో అక్కడి నుంచి విజయనగరం దాకా తమిళులు అనేవాళ్ళు, అలా కాదు, తెలుగు భాష మాట్లాడేవాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన ప్రాణత్యాగం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ యొక్క భూప్రపంచం ఉన్నంతకాలం తెలుగు ప్రజలు ఎవరూ మర్చిపోరు అలాంటి గొప్ప వ్యక్తి. అందుకని అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా 1 ఇయర్ పాటు 12 నెలల పాటు అన్ని జిల్లాల్లో, మండలాల్లో, విలేజ్లో చేయమని ఈ ట్రస్ట్కి ఆదేశించడం, ఆ కార్యక్రమంలో ఈరోజు మనం అందరం మీట్ అయ్యాము. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక విగ్రహాన్ని యాక్చువల్గా ఏర్పాటు చేయాలని ఆ రోజు మీ యొక్క ట్రస్ట్ సభ్యులు మీరందరూ అడగడం, దాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అక్కడ అనేకమైన పెద్ద పార్కులు వస్తున్నాయి. ఒక పెద్ద పార్కులో వారి యొక్క విగ్రహాన్ని, అది కూడా 55 అడుగుల విగ్రహాన్ని ట్రస్ట్ వాళ్ళు మేము ఇస్తాం, ఏర్పాటు చేయనున్నారు. దాన్ని కూడా త్వరలో అక్కడ చేస్తామని మీకు తెలియజేస్తూ, మరొక విషయం, నెల్లూరులో ఎప్పుడు అడిగారు కొంతమంది నాయకుల్ని, నెల్లూరులో పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఏమన్నా ఉన్నాయా పార్కులు కానీ లేదని అంటే ఉన్నాయి, లేవన్నట్టు చెప్పారు. నాకు లేవని ఫైనల్గా చెప్పారు. నెల్లూరులో 9వ డివిజన్లో 22 ఎకరాలతో ఒక మార్కెట్ డెవలప్ చేస్తున్నాం. 22 ఎకరాలతో అది మొన్నే యాక్చువల్గా ఇండియాలో ఉండే మార్కెట్లో బెస్ట్ మార్కెట్ ఏదని ఈ మధ్య నేను పరిశీలన చేస్తున్నాను. రాష్ట్ర మంత్రివర్గ లక్ష్మీనాయుడు ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఆయన అడిగాను, ఆ 22 ఎకరాలు డెవలప్ చేస్తామంటే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు.